Welcome to my dear students. My name is Chatla Parshaya, lecturer in Commerce, Government Degree College, Mantani, Peddapalli District. మనము ఇంతకుముందు క్లాసులో ఆడిటింగు నిర్వచనాలు, తరువాత ఆడిటింగు వల్ల ప్రయోజనాలు, పరిమితులు ఏమిటో నేర్చుకోవటం జరిగినది. ఈరోజు మనము అకౌంటింగు, ఆడిటింగుకు మధ్య వ్యత్యాసాలను మరియు ఆడిటరుకు ఉండవలసిన లక్షణములు ఏమిటో ఈరోజు మనము నేర్చుకుందాం. మొదట అకౌంటింగ్కు ఆడిటింగుకు మధ్య వ్యత్యాసాలు చూసినట్లయితే, అకౌంటింగు అంటే ఏమిటి, ఆడిటింగు అంటే ఏమిటి అనేది మనకు క్లారిటీగా స్పష్టంగా తెలిస్తే వాటి మధ్య వ్యత్యాసాలు ఏమిటి అనేది మనకి తెలవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి అకౌంటింగ్ అంటే ఏమిటి అని చూసినట్లయితే, వ్యాపార సంస్థలో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఆ వ్యవహారాలకు లేదా ఆ కార్యకలాపాలకు లేదా సంఘటనలకు మనం ఏం చేస్తూ ఉంటామంటే చిట్టాపద్దులు రాసి, ఆవర్జ నమోదులు చేసి, అంకణాలు తయారు చేసి, ముగింపు లెక్కలు తయారు చేయటం జరుగుతూ ఉంటుంది. అంటే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలకు సంబంధించిన వాటిని చిట్టాలో రాసడం, ఆవర్జాలో నమోదు చేయటం, తర్వాత అంకణా తయారు చేయటం, ముగింపు లెక్కలు చేయటం అకౌంటింగ్కి సంబంధించిన విషయంగా చెప్పుకుంటాం. మరి ఆడిటింగ్ విషయానికి వచ్చేసినట్లయితే, ఆడిటింగు అకౌంటింగు ఎక్కడైతే అంతమవుతుందో ఆడిటింగు అక్కడ ప్రారంభం కావటం జరుగుతూ ఉంటుంది. అంటే గణకుడు లేదా అకౌంటెంటు ఖాతా పుస్తకాలలో రాసిన పద్దులకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని అవి యథాన్యాయ దృశ్యాలను చూపుతున్నది లేనిది తెలుసుకోవడాని కొరకు ఆడిటింగును వాడటము జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకొరకే అకౌంటింగు ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆడిటింగ్ అక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మరి వ్యత్యాసాలను మనము 1 by 1 చూసినట్లయితే, మరి అకౌంటింగ్కు ఆడిటింగ్కు మధ్య వ్యత్యాసాల్లో ఫస్ట్ వ్యత్యాసం ఏమిటని చూసినట్లయితే స్వభావము. మరి అకౌంటింగ్ స్వభావం ఏ విధంగా ఉంటుంది, ఆడిటింగ్ స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే, అకౌంటింగ్ అనేది నిర్మాణాత్మకమైనది. అంటే లాభ నష్టాల ఖాతాను మరియు ఆస్తపుల పట్టిని తయారు చేయడానికి అవసరమైన అకౌంటింగ్ సమాచారాన్ని ఇది సేకరించడం జరుగుతుంది. మరి ఆడిటింగు విశ్లేషణాత్మకమైనది. ఇది అకౌంటింగ్ వివరణ పట్టికలను తనిఖీ చేయడానికి, నిరూపణ చేయడానికి సంబంధించినది. నెక్స్ట్ మరి పరిధి. అకౌంటింగ్ పరిధి ఏ విధంగా ఎక్కడి వరకు ఉంటుంది, ఆడిటింగ్ పరిధి ఎక్కడి వరకు ఉంటుంది అని మనం చూసినట్లయితే, అకౌంటింగ్ యొక్క పరిధి ముగింపు లెక్కల తయారీకి మాత్రమే పరిమితమై ఉంటుంది. అకౌంటింగ్ పరిధి ఎక్కడి వరకు ఉంటుంది, ముగింపు లెక్కల తయారీకి మాత్రమే పరిమితమై ఉంటుంది. మరి ఆడిటింగ్ ఎక్కడికి ఉంటుంది పరిధట, ఆడిటింగులో ముగింపు లెక్కలు తయారు చేయవలసిన అవసరం ఉండదు. కానీ ముగింపు లెక్కల యథార్థతను కనుగొనవలసి వస్తుంది. కాబట్టి
ఆడిటర్కు క్లయింట్కు మధ్య కుదిరిన ఒప్పందంపై దీని పరిధి ఆధారపడి ఉండటం జరుగుతుంది. అంటే అకౌంటింగ్ పరిధి లిమిటెడ్, ఆడిటింగ్ పరిధి అన్లిమిటెడ్ అనే పదంగా మనం ఇప్పుడు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి నెక్స్ట్ అర్హతలు. అకౌంటింగ్కు ఎలాంటి అర్హతలు ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఆడిటింగ్కు ఎలాంటి అర్హతలు ఉండవలసిన అవసరము ఉంటుంది అనేది మనము చూసినట్లయితే, కంపెనీ అకౌంటెంట్లకు శాసనాత్మకమైన అర్హతలు ఉండవలసిన అవసరము లేదు. వారికి అకౌంటింగ్ పరిజ్ఞానము ఉంటే చాలు. అంటే వారికి ఆడిటింగ్ పరిజ్ఞానము ఉండవలసిన అవసరము లేదు. కానీ కంపెనీ ఆడిటర్లకు శాసనాత్మకమైన అర్హతలు తప్పనిసరిగా ఉండవలెను. అంటే అతడు చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండవలసిన అవసరం ఉంటుంది. ఇతడు అకౌంటింగ్ పరిజ్ఞానముతో పాటు ఆడిటింగ్ పరిజ్ఞానమును కూడా తెలుసుకొని ఉండవలసిన అవసరము ఉంటుంది. మరి నెక్స్ట్ ఇక 4వ తేడా ఏమిటని చూసినట్లయితే ఉద్దేశ్యము. మరి అకౌంటింగ్ ఉద్దేశ్యం ఏమిటి, ఆడిటింగ్ యొక్క ఉద్దేశ్యము ఏమిటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఇక అకౌంటింగ్ ఉద్దేశ్యము నిర్వహణ ఫలితాలను మరియు వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను కనిపెట్టుటయే అకౌంటింగ్ యొక్క ఉద్దేశ్యము. ఏంటట, నిర్వహణ ఫలితాలను మరియు వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులను కనిపెట్టుటయే అకౌంటింగ్ యొక్క ఉద్దేశ్యముగా మనం చెప్పడం జరుగుతుంది. మరి ఆడిటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి అని చూసినట్లయితే, అకౌంటెంట్లు రాసిన పద్దు పుస్తకాలను విమర్శనాత్మకంగా పరిశీలించి వాటి యథార్థతను నిరూపించుటయే ఆడిటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యము. అకౌంటెంట్లు రాసిన పద్దు పుస్తకాలను విమర్శనాత్మకంగా పరిశీలించి వాటి యథార్థతను నిరూపించుటయే ఆడిటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ మరొక తేడా ఏంటంటే ప్రారంభము. మరి ప్రారంభము ఎక్కడ ప్రారంభించడం జరుగుతుంది, ఎక్కడ ఎండ్ కావడం జరుగుతుంది చూసినట్లయితే, బుక్ కీపింగ్ ఎక్కడైతే అంతమవుతూ ఉంటుందో అకౌంటింగ్ అక్కడ ప్రారంభమవుతుంది. బుక్ కీపింగ్ ఎక్కడ అంతం కావడం జరుగుతూ ఉందో అకౌంటింగ్ అక్కడ ప్రారంభించడం జరుగుతుందట. మరి ఆడిటింగ్ ఎక్కడ ప్రారంభించడం జరుగుతుందట, అకౌంటింగ్ ఎక్కడ అంతమవుతుందో ఆడిటింగ్ అక్కడ ప్రారంభమవుతుంది. మరి అదేవిధంగా ప్రతిఫలం. మరి అకౌంటింగ్లో ప్రతిఫలానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, ఆడిటింగ్కి సంబంధించి ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే, అకౌంటెంట్కు నెలసరి జీతం ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇక అకౌంటింగ్ను చూసుకునే వ్యక్తిని అకౌంటెంట్ అంటాం. ఆ అకౌంటెంట్కు నెలసరి జీతం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతి నెల జీతం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 12 నెలల జీతాలు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మరి అదే ఆడిటింగ్లో క్లయింట్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆడిటరుకు కొంత నిర్ధారిత మొత్తాన్ని ప్రతిఫలంగా చెల్లించడం జరుగుతుంది. అంటే ఈ ఖాతా పుస్తకాలను తనిఖీ చేస్తే ఇంత మొత్తం ఇస్తాను, నువ్వు ఎన్ని నెలలనైనా ఆడిటింగ్ చేసుకొని వెళ్ళిపోండి, మాకు కావాల్సిన సమాచారం ఇచ్చేయండి, మీకు ఇంత అమౌంట్ ఇస్తాము. అదే నీవు నెలవారీగా అనుకుంటావా, 2 నెలలు అనుకుంటావా, 3 నెలలు అనుకుంటావా అనేది సంబంధము లేకుండా ఆ ఖాతా పుస్తకాలను తనిఖీ చేసినందుకు ఇంత మొత్తము
ఇస్తాము అని క్లయింట్తో ఒప్పందం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి తర్వాత చూసినట్లయితే ఇక హోదా ఇక్కడ అకౌంటింగ్లో హోదా ఏ విధంగా ఉంటుంది, ఆడిటింగ్లో హోదా ఏ విధంగా ఉంటుంది, అంటే అకౌంటెంట్ హోదా ఏ విధంగా ఉంటుంది, ఆడిటర్ యొక్క హోదా ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇక అకౌంటెంటు, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అకౌంటెంట్ అంటే ఎవరు, వ్యాపార సంస్థ ఖాతా పుస్తకాలను రాసే వ్యక్తిని మనం అకౌంటెంట్ అంటాం. ఆ అకౌంటెంట్ అనే వ్యక్తి వ్యాపార సంస్థలో శాశ్వత ఉద్యోగి. మరి అదే ఆడిటింగ్లో ఆడిటర్ అనే వ్యక్తి సంస్థ ఉద్యోగి కాదు, ఇతడు బయటి వ్యక్తి. అంటే ఇది టెంపరరీ ఉద్యోగిగా మనము చెప్పుకోవడము జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కాంట్రాక్ట్ పీరియడ్ 2 నెలల 3 నెలల తర్వాత ఈ వ్యాపార సంస్థకు అతనికి సంబంధం లేకుండా ఉండటము జరుగుతూ ఉంటుంది. మరొక తేడా ఏమిటి అని చూసినట్లయితే స్వతంత్రత. మరి స్వతంత్రత అకౌంటింగ్లో ఏ విధంగా ఉంటుంది, ఆడిటింగ్లో ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే అకౌంటెంట్కు అంతగా స్వేచ్ఛ ఉండటం జరగదు, అంత స్వాతంత్ర్యము ఉండడం జరగదు. అంటే అకౌంటెంట్కు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉండవు. కార్యనిర్వహణాధికారుల లేదా నిర్వహణాధికారుల ఒత్తిళ్లకు ప్రలోభాలకు లోబడి పనిచేయవలసి ఉంటుంది. మరి అదే ఇక ఆడిటింగ్లో ఆడిటర్ అనేవాడు సర్వస్వతంత్రుడు. ఇతడు ఎలాంటి ప్రలోభాలకు ఒత్తిళ్లకు లోను కావలసిన అవసరము లేదు. అంటే ఇతడు ఫ్రీ బర్డ్, అంటే అతడికి ఎవరితో సంబంధం లేకుండా సర్వస్వతంత్రుడు. తనకు తెలిసిన పరిజ్ఞానాన్ని ఇక ఆధారంగా చేసుకొని ఆ పరిజ్ఞానాన్ని ఆ సంస్థలో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా లేదా అని చూసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరు చెప్పినా వినకుండా ఒత్తిళ్లకు లోను కాకుండా ఉండడము జరుగుతూ ఉంటుంది ఆడిటర్. కానీ అకౌంటెంట్ అట్లా ఉండడానికి వీలు లేదు. మరి నెక్స్ట్ మార్పు. అకౌంటెంటు సంస్థలో శాశ్వత ఉద్యోగి అని చెప్పుకున్నాం కాబట్టి అతన్ని మార్చడానికి వీలు లేదు. అంటే అకౌంటెంటును మార్చడానికి వీలు లేదు. కానీ ఆడిటరును ప్రతి సంవత్సరము మార్చుకునే అవకాశము ఉంటుంది. అంటే ఆడిటర్ను ప్రతి సంవత్సరము మార్చుకోవచ్చును అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా పరిజ్ఞానం స్థాయి అంటే అకౌంటెంట్ పరిజ్ఞానం స్థాయి ఏ విధంగా ఉంటుంది, ఆడిటర్ యొక్క పరిజ్ఞానం స్థాయి ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే అకౌంటెంటుకు ఆడిట్ టెక్నికు, ఆడిట్ ప్రక్రియ మరియు విధానములకు సంబంధించిన పరిజ్ఞానము ఉండవలసిన అవసరము లేదు. అకౌంటెంటుకు ఆడిట్ టెక్నికు, ఆడిట్ ప్రక్రియకు సంబంధించిన విధానములకు సంబంధించిన పరిజ్ఞానము ఉండాల్సిన అవసరము లేదు. ఆడిట్ టెక్నిక్, ఆడిట్ ప్రక్రియ మరియు విధానములకు సంబంధించిన పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆడిటరుకు ఆడిటింగ్ టెక్నికు, ఆడిటింగ్ ప్రక్రియ మరియు విధానమునకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానము ఉండవలసిన అవసరము ఉంటుంది. మరి అదేవిధంగా గడువు. అకౌంటింగ్ పని సంవత్సరము పొడవునా జరుగుతుంది. కానీ ఆడిట్ పని సంవత్సరము చివర కానీ లేదా సంవత్సరము పొడవున కానీ జరగవచ్చు. ఆడిట్ పని సంవత్సరము చివర కానీ లేదా సంవత్సరము పొడవున కానీ
జరగవచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా నివేదికలు అకౌంటెంట్లు తాము తయారు చేసిన ముగింపు లెక్కలకు సంబంధించి యాజమాన్యానికి ప్రత్యేకంగా నివేదికను సమర్పించాల్సిన అవసరము లేదు. అకౌంటెంటు యాజమాన్యానికి నివేదికలను తయారు చేసి సమర్పించవలసిన అవసరము లేదు. కానీ ఆడిటరు తాను తనిఖీ చేసిన పద్దు పుస్తకాల గురించి తన అభిప్రాయాన్ని గురించి తప్పనిసరిగా యాజమాన్యానికి తెలియజేస్తూ ఒక నివేదికను తయారు చేయవలసిన అవసరము ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఆడిటింగ్కి సంబంధించి అకౌంటింగ్కు సంబంధించి తేడాలు మనకి ఉండటము జరిగినది. మరి ఈ విధంగా మనము గమనించినట్లయితే ముఖ్యంగా వ్యత్యాసం ఏం కనబడుతూ ఉంటుందంటే, అకౌంటింగు ఎక్కడైతే అంతం కావటం జరుగుతుందో ఆడిటింగ్ అక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది అని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే, అకౌంటెంట్కు ఆడిట్ పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆడిటరుకు అకౌంటింగ్ పరిజ్ఞానముతో పాటు ఆడిట్ పరిజ్ఞానము ఉండవలసిన అవసరము ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అదేవిధంగా ఈ ఆడిటర్ను ఎవరు నియమించడం జరుగుతూ ఉంటుంది అనేది మనం ఒకసారి చూసినట్లయితే, అకౌంటెంట్ను ఎవరు నియమించడం జరుగుతుంది, ఆడిటర్ను ఎవరు నియమించడం జరుగుతూ ఉంటుంది అని చూసినట్లయితే, అకౌంటెంటు డైరెక్టర్లచే నియమింపబడతాడు. అంటే యాజమాన్యము చేత నియమించబడతాడు. అంటే డైరెక్టర్ల చేత నియమింపడం జరుగుతూ ఉంటుంది. అంటే కంపెనీ నిర్వాహకులు ఎవరని చెప్పుకుంటాం, డైరెక్టర్లు అని చెప్పుకుంటాం. కాబట్టి ఈ అకౌంటెంట్లు డైరెక్టర్లచే నియమింపబడతారు. కాబట్టి ఈ అకౌంటెంట్లు డైరెక్టర్లకే జవాబుదారీగా మనము చెప్పడం జరుగుతుంది. కానీ ఆడిటర్ను ఎవరు నియమించడం జరుగుతూ ఉంటుంది అని మనం చూసినట్లయితే, ఆడిటర్లను సాధారణంగా వాటాదారులచే నియమింపబడతాడు. ఆడిటర్ అనేవాడు వాటాదారులచే నియామకం చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆడిటరు ఆ వాటాదారులకే జవాబుదారీగా ఉండటము జరుగుతూ ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పుకోవటము జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆడిటింగ్కు అకౌంటింగ్కు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని మనం గమనిస్తూ ఉంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది లాంగ్ బిట్గా రావడానికి ఆస్కారము ఉంటుంది. అదేవిధంగా ఈ ఆడిటింగ్ అకౌంటింగ్ మధ్య వ్యత్యాసాలు అయిన తర్వాత మరి నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటామని చూస్తున్నామని చెప్పుకున్నాం. ఆడిటరుకు ఉండవలసిన లక్షణాలు అని మనం ఇక్కడ చెప్పుకుంటాం. మరి ఆడిటర్కు ఉండవలసిన లక్షణాలు మనకి 3 రకాలుగా ఉంటాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆధునిక కాలంలో ఆడిటర్ యొక్క ప్రాముఖ్యత లేదా ఆడిటర్ యొక్క వృత్తికి ప్రాముఖ్యత పెరుగుతూ వస్తూ ఉన్నది. అంటే వ్యాపార సంస్థలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఊహకు అందని విధంగా పెరుగుతూ ఉండటం జరుగుతూ ఉన్నాయి. ఆ వ్యాపార సంస్థలు వివిధ పట్టణాలలో బ్రాంచీలను కూడా నెలకొల్పుకుంటూ రావటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా సాఫీగా జరగాలంటే ఖాతా పుస్తకాలను సక్రమంగా జరుగుతున్నాయా లేదా చూసుకోవలసిన అవసరం వస్తూ ఉంటుంది. దాని ఆధారంగా ప్రభుత్వానికి మనం నివేదికలు అందజేయాలి అంటే తప్పనిసరిగా ఆ ఖాతా పుస్తకాలను సరైన అర్హత కలిగిన వ్యక్తుల చేత
ఆడిట్ చేయించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక ఈ ఆడిట్కు అంత ప్రాముఖ్యత పెరుగుతూ వస్తూ ఉంది. కాబట్టి ఆడిటరు ఈ క్రింది లక్షణములను కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆ లక్షణములు మనకి 3 అని చెప్తున్నాడు. ఒకటి వృత్తిపరమైన లక్షణములు, వీటిని వృత్తిపరమైన అర్హతలు అని కూడా చెప్తూ ఉంటాం. మరి రెండవది వ్యక్తిగత లక్షణములు, మూడవది స్వతంత్రత లక్షణములు. ఒకటి వృత్తిపరమైన లక్షణములు, రెండవది వ్యక్తిగతమైన లక్షణములు, 3 స్వతంత్రమైన లక్షణములుగా మనము చెప్పుకోవటము జరుగుతుంది. మరి వృత్తిపరమైన లక్షణములు ఏమిటి అని చూసినట్లయితే ఈ వృత్తిపరమైన లక్షణములకే మనము అర్హతలుగా చెప్పుకోవటం జరుగుతూ ఉంటుంది. అదే అందులో మనకి ఫస్ట్ వన్ ఏమని చెప్పుకుంటామంటే సాంకేతిక పరిజ్ఞానము. అంటే తప్పనిసరిగా తాను ఏ సంస్థనైతే ఆడిట్ చేయదలుచుకుంటున్నాడో ఆ వ్యాపారమునకు సంబంధించిన లోతుపాతులు, తర్వాత ఉత్పత్తి పద్ధతులు, సాంకేతిక విషయాలను సులభంగా గ్రహించగలిగిన శక్తి తప్పనిసరిగా ఉండవలసిన అవసరం ఉంటుంది. అంటే అతడు ఏ సంస్థకైతే వెళ్ళడం జరుగుతూ ఉంటుందో ఆ వ్యాపారానికి సంబంధించిన సమాచారం చెప్పగానే యజమాని ఆ వ్యాపారానికి సంబంధించిన సమగ్ర సమాచారం అతని మైండ్లో తిరుగుతూ ఉండడము జరగాలి. లోతుగా ఆలోచన చేస్తూ ఉండాల్సిన అవసరము ఉంటుంది అని చెప్తున్నాను. నెక్స్ట్ అకౌంటింగ్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండవలెను. అంటే వ్యాపార గణక శాస్త్రంలో సంపూర్ణ పరిజ్ఞానము ఆడిటర్కు అవసరం. అంటే గణక శాస్త్రంలో వస్తున్న ఆధునిక విధానాలు, పద్ధతులు మరియు అతనికి ఇక కరతలాములకలై ఉండవలసిన అవసరం ఉంటుంది. అంటే కాస్ట్ అకౌంటింగ్ కానీ, మేనేజ్మెంట్ అకౌంటింగ్ కానీ వాటికి సంబంధించిన సమాచారములో ఆరితేరి ఉండవలసిన అవసరం ఉంటుంది. అంటే కాస్ట్ అకౌంటింగ్ తయారు చేయడం కావచ్చు, మేనేజ్మెంట్ అకౌంటింగ్ తయారు చేయడం కావచ్చు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ తయారు చేయడం కావచ్చు, వీటికి సంబంధించిన సమగ్ర సమాచారము తెలిసి ఉండవలసిన అవసరము ఉంటుంది. మరి అదేవిధంగా వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానం. ఆడిటర్కు వృత్తిపరమైన మరొక లక్షణం ఏమిటిదట? వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానం. అంటే వ్యాపార సంస్థలకు వర్తించే వివిధ చట్టములు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించిన పరిపూర్ణమైన పరిజ్ఞానమును కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది. అంటే ఏమేమి చట్టాలు ఉంటాయి? కంపెనీల చట్టం ఉంటుంది, భాగస్వామ్య చట్టం ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ చట్టం ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఉంటుంది, ఫ్యాక్టరీల చట్టం ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్ చట్టం ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ చట్టాలకు సంబంధించిన పరిజ్ఞానము తప్పనిసరిగా ఉండవలసిన అవసరము ఉంటుంది. ఎవరికి? ఆడిటర్కు. నెక్స్ట్ ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానం. ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉండవలసిన అవసరం ఉంటుంది. అవేంటి అంటే వ్యాపార నిర్వహణకు ఆర్థిక పరిస్థితులకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంటుంది. కాబట్టి అమ్మకాలు, కొనుగోలు, వేతనాలు మొదలైనవన్నీ ఆర్థిక పరిస్థితులతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానం వ్యాపార వ్యవహారాలను అర్థం చేసుకొనుటకు ఉపయోగపడతాయి. కాబట్టి ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానమును మన ఆడిటరు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అకౌంటింగ్ పద్ధతులలో నేర్పరితనం. అకౌంటింగ్ పద్ధతులలో నేర్పరితనం అంటే ఆడిట్ చేసేటప్పుడు అనుసరించవలసిన అనేక పద్ధతులు, సూత్రాలను ఆడిటరు తెలుసుకొని ఉండవలసిన అవసరం ఉంటుంది. అంటే వివిధ సంస్థల ఖాతాలను ఆడిట్ చేయటంలో అతడు నైపుణ్యాన్ని ప్రదర్శించవలసిన అవసరం ఉంటుంది. అంటే ఏ వ్యాపార సంస్థకు ఎలాంటి ఆడిట్ చేపడితే అనుకూలంగా ఉంటుంది అనేది ఇక ఆ వ్యాపార సంస్థను చూడగానే ఇక ఐడెంటిఫై చేసేటట్టు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వ్యాపార సంస్థల నిర్వహణ పద్ధతుల విజ్ఞానం. అంటే వివిధ రకముల వ్యాపార సంస్థల
వ్యవస్థలను, వాటిని నిర్వహించే విధానములను గురించిన విజ్ఞానము అవసరంగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క వ్యాపార సంస్థ ఒక్కొక్క విధంగా నిర్వహించుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ నిర్వహణ విధానాలను ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేటట్టుగా ఉండాల్సిన అవసరము ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అంటే సాంకేతిక పరిజ్ఞానము, అకౌంటింగ్ పరిజ్ఞానము, వ్యాపార న్యాయశాస్త్ర పరిజ్ఞానము, అర్థశాస్త్ర పరిజ్ఞానము, వ్యాపార సంస్థల నిర్వహణ పద్ధతుల విజ్ఞానము, అకౌంటింగ్ పద్ధతులలో నేర్పరితనం అనేవి వృత్తిపరమైన లక్షణాలుగా మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత ఇక వ్యక్తిగత లక్షణములను కూడా కొన్నింటిని కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు? ఆడిటర్. అవి ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, సమయస్ఫూర్తి, తెలివితేటలు. ఆడిటర్కి వ్యక్తిగత లక్షణములు కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు. అందులో ఒకటి సమయస్ఫూర్తి, తెలివితేటలు. ఆడిటరు యథార్థాలను కనిపెట్టడానికి కావలసిన సమాచారమును తెలుసుకోవడానికి యజమానిని కానీ అతని సిబ్బందిని కానీ ప్రశ్నలు వేయటంలో తెలివితేటలు, సమయస్ఫూర్తి మరియు చతురతను ఉపయోగించవలసిన అవసరము ఉంటుంది. అంటే వారి మనస్సును నొప్పించకుండా ఉండేటట్లుగా నటిస్తూ అవసరమైన ప్రశ్నలు వేసి అసలు విషయాలను రాబట్టేటట్టు ఇక ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరొక లక్షణం, వ్యక్తిగత లక్షణంలో నిజాయితీ. అంటే ఆడిటరు సంపూర్ణమైన నిజాయితీపరుడుగా ఉండవలెను. యజమాని తన పట్ల ఉంచిన నమ్మకాన్ని వృధా చేయకుండా ఉండవలెను. అదేవిధంగా విధి నిర్వహణలో అతడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతరుల ఒత్తిడులకు లొంగకుండా వ్యాపార సంస్థలో పనిచేసే సిబ్బందితో చేతులు కలిపి దొంగ లెక్కలను సరిగా ఉన్నాయని నివేదించకుండా ఇక తాను యథార్థమని నమ్మిన దానిని ధృవీకరించకుండా ఉండాలి. అంటే ఇక తప్పనిసరిగా నిజాయితీగా ఉండవలేను. అంటే వాస్తవంగా ఏమి ఉండాలో అదే ఉండేటట్టు వ్యాపార సంస్థలో చూడాల్సిన అవసరము మన ఆడిటర్ పైన ఉంది అని చెప్పుకుంటాం. మరి అదేవిధంగా మూడవ లక్షణం ఏంటి అని చూసినట్లయితే ధైర్యము, నైతిక బలము. ఆడిటరు తాను నమ్మిన విషయాన్ని జంకు లేకుండా బయట పెట్టగల ధైర్యము, నైతిక బలము తప్పనిసరిగా ఉండవలెను. ఆడిటరు తాను నమ్మిన విషయాన్ని జంకు లేకుండా బయట పెట్టగల ధైర్యము, నైతిక బలము ఉండవలసిన అవసరం ఉంటుంది. అంటే ఇతరులు చెప్పిన విషయాలు తేలికగా నమ్మకుండా ప్రతి విషయాన్ని స్వశక్తితో, సామర్థ్యంతో విమర్శనాత్మకంగా పరిశీలించగల ఆత్మవిశ్వాసాన్ని ఆడిటరు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ధైర్యము, నైతిక బలమును కలిగి ఉండాలి. నెక్స్ట్ వినయ విధేయతలు కూడా కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆడిటర్ వినయ విధేయతలు కలిగి ఉండవలెను. ఇతడు తన వృత్తి మర్యాదలను పాటించవలెను. ఆడిటర్ వృత్తిని అగౌరవపరిచే విధంగా ప్రవర్తించకూడదు. విధి నిర్వహణలో తొందరపాటు అస్సలు చేయకుండా ఆడిటరు శాంత స్వభావము కలిగిన వాడుగా ఉండవలెను. కాబట్టి వినయ విధేయతలతో ఆడిటరు మెలగవలసిన అవసరము ఉంటుంది అని చెప్తున్నాడు. మరి అదేవిధంగా పట్టుదల. ఆడిటరుకు తప్పనిసరిగా పట్టుదల అనేది ఉండవలను. అంటే ఆడిటర్ అనేవాడు పట్టుదల కలవాడుగా ఉండవలే. ప్రతి విషయాన్ని సమగ్రంగా పరిశీలించవలెను. నిజం తెలుసుకోకముందే వ్యవహారాలను దాటనీయకూడదు. ఆచరణయోగ్యమైన పద్ధతులను
అవలంబిస్తూ తొందరపాటు లేకుండా వ్యవహరిస్తూ తన పరిశీలనలను కొనసాగించడం జరగాలి. అదేవిధంగా గోప్యత అంటే సీక్రెట్స్ అన్నమాట. వ్యాపార సంస్థల యొక్క రహస్య విషయాలను గోప్యంగా ఉంచగల శక్తిని ఆడిటరు కలిగి ఉండవలెను. ఎటువంటి పరిస్థితులలోనూ అతడు వ్యాపార రహస్యాలను బయటకి లేదా బహిర్గతము చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక వ్యాపార సంస్థ విషయాలను ఇంకొక వ్యాపార సంస్థకు, ఇంకొక వ్యాపార సంస్థ విషయాలను ఇంకొక వ్యాపార సంస్థకు ఇలా చెప్పుతూ ఉండడం జరగకూడదు. అంటే ఎక్కడి వ్యాపార సంస్థ విషయాలు అక్కడనే ఆ వ్యాపార సంస్థలో మేరకే ఉంచేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకొరకే గోప్యత అనేది అవసరం అని చెప్తూ ఉంటారు. ఈ గోప్యత లేకపోతే ఆడిటరు ఎక్కువ కాలం ఆడిటర్గా కొనసాగడానికి వీలు లేకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముప్పు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి నివేదికను తయారు చేయటం. ఆడిటరుకు తాను చేసే పరీక్షలలో వెల్లడైన విషయాలను తేలికగా, నేరుగా అర్థమయ్యే భాషలో సమగ్రంగా నివేదికలో పొందుపరిచే నేర్పరితనము ఉండవలెను. నివేదికను తయారు చేసేటప్పుడు అత్యుత్తమమైన నైతిక విలువలను పాటించవలెను. యథార్థం కాని ప్రకటనను దేనిని తన నివేదికలో పొందుపరచరాదు. ఆడిటర్ ఏం చేయాలి? తాను పరీక్ష చేసేటప్పుడు, తాను ఆడిట్ చేసేటప్పుడు వెల్లడైన విషయాలను తేలికగా అందరికీ అర్థమయ్యే విధంగా, అర్థమయ్యే భాషలో ఇంకా నివేదికను తయారు చేసి సమర్పించవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఓర్పు అంటున్నాడు. ఆడిటర్కి ఓర్మి లేదా ఓర్పు అత్యంత ముఖ్యమైన లక్షణంగా మనం చెప్పుకుంటున్నాం. ఎందువలనంటే ఆడిటర్ అనేక రకాల క్లయింట్లతోనూ వారి సిబ్బందితోనూ వ్యవహరించవలసి ఉంటుంది. కాబట్టి వారే కాకుండా పన్నుల అధికారులు ఇతరులతోనూ వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక వారు ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక కొన్ని సందర్భాల్లో క్లయింట్లు తమ ఖాతాలను సరిగా తయారు చేయలేకపోయినప్పుడు, అది వారి అజ్ఞానం వల్ల కావచ్చు, లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు, అటువంటి సమయాలలో ఆడిటరు ఓర్పు వహించి తగు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన ఇక ఓర్పు లేకపోతే నేను ఇది చెయ్యను, నాకు సంబంధం లేదు, ఇట్లా చేస్తారా, అట్లా తయారు చేస్తారా అని ఇట్లా ఎన్నో రకాలుగా విసిగించుకునే ఆస్కారం ఉంటుంది. అలాంటిది ఎప్పుడైతే ఆడిటర్ చేస్తాడో అతడు నిజమైన ఆడిటర్గా ఉండడానికి వీలు లేకుండా ఉంటుందన్నమాట. అదొక ఆడిటర్ యొక్క లక్షణంగా భావించడం జరగదన్నమాట. అందుకొరకే ఓర్పును వహించవలసిన అవసరం ఉంటుందని చెప్తున్నాడు. సలహాలు. ఆడిటరు తన క్లయింటుకు లేదా క్లయింట్లు కోరినప్పుడు సలహాలను ఇచ్చే విధంగా ఉండటం జరగాలి. అంటే క్లయింట్కి అవసరమైన సలహాలను ఇచ్చే విధంగా ఎప్పుడు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు అడిగితే అప్పుడు తప్పనిసరిగా సలహాలు ఇచ్చేవాడుగా ఉండాలి. అదేవిధంగా మరొక వ్యక్తిగత లక్షణంలో లాస్ట్ది ఏంటంటే విశ్వాసం. ఆడిటరు తన విధులను అవిశ్వాసముతో నిర్వర్తించరాదు. సవ్యంగానే ఉన్నాయని సాధారణ పరిస్థితులలో భావించవలెను. కానీ ఏ వ్యవహారంలోనైనా మోసము జరిగినదని స్వల్పం సాక్ష్యం దొరికిన ఆ వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలన చేయవలె. అంటే ఇక్కడ కొంచెం అనుమానం వచ్చినా దాన్ని పూర్తిగా తెలుసుకొని అది ఎందుకు అలా చేయవలసి వచ్చింది, అది
తెలుసుకొని దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తూ దాని మీద విశ్వాసాన్ని పొంది యాజమాన్యం వారికి విశ్వాసపాత్రుడుగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నాను. ఇవి వ్యక్తిగత లక్షణములు. ఏంటిట? 1 సమయస్ఫూర్తి తెలివితేటలు, 2 నిజాయితీ, 3 ధైర్యము నైతిక బలము, 4 వినయ విధేయతలు, 5 పట్టుదల, 6 గోప్యత, 7 నివేదికలను తయారు చేయుట, 8 ఓర్పు, 9 సలహాలు, 10 విశ్వాసం. ఈ విధంగా ఉంటాయి. తర్వాత లాస్ట్ లక్షణములు ఏమిటి అని చూసినట్లయితే స్వతంత్రత లక్షణాలు. ఇవి మనకి 3 ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం. స్వతంత్రంగా వ్యవహరించే లక్షణాలను మనకి 1 స్వతంత్ర ఆడిట్ ప్రణాళిక. ఆడిట్ ప్రణాళిక తయారు చేయటంలో ఆడిటరు ఎవరి ఒత్తిడులకు లొంగరాదు. అతడు స్వతంత్రంగా వ్యవహరించవలెను. అంతేకాదు, తనతో సహకరించని కారణంగా కానీ, తన పనిలో అనవసర జోక్యం వలన కానీ ఆడిట్ పద్ధతులను మార్చరాదు. అంటే ఆడిట్ ప్రణాళిక తయారు చేసేటప్పుడు అతడు స్వతంత్రంగానే తయారు చేయవలసిన అవసరం ఉంటుంది. ఎవరో ఏదో విధంగా ఈ విధంగానే తయారు చేయండి అని చెప్పితే దాని ప్రకారం తయారు చేయడం జరగకుండా తన సొంత ప్రణాళిక వేసుకుంటూ తయారు చేయడం జరగాలి. అదేవిధంగా స్వతంత్రంగా విచారణ జరిపే స్వేచ్ఛ. స్వతంత్రంగా విచారించే లేదా విచారణ జరిపే స్వేచ్ఛ అంటే పుస్తకాలను కానీ, ఖాతాలను కానీ, పత్రాలను కానీ సంస్థ అధికారుల నుండి ఇతర ఉద్యోగుల నుంచి పొందే స్వేచ్ఛ, అధికారము ఆడిటర్కు ఉండవలెను. అంటే యాజమాన్యము నుంచి మంచి సహకారము పొందవలనంటే అతడు ఏం చేయాలంటే స్వతంత్రంగా విచారణ జరిపే విధంగా ఉండాలి అని చెప్తున్నాను. నివేదికను సమర్పించే స్వతంత్రత అంటే ఆడిటరు తాను ఆడిట్ చేసిన తర్వాత నివేదికను తయారు చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ నివేదికలో యథార్థ విషయాలను మాత్రమే పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ కారణం వల్లనైనా ఆ యథార్థ విషయాలను ఇక వదిలివేయకుండా ఉండాలి. స్వేచ్ఛగా ఆ నివేదికలో తాను యథార్థ విషయాలు చూసిన ఏవైతే ఉంటుందో ఆ నివేదికలో పేర్కొనాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి భయపడకుండా స్వతంత్రంగా అందులో రిపోర్ట్లో పేర్కొనడము జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా స్వతంత్రత లక్షణాలను కలిగి ఉండాలి. 1 స్వతంత్ర ఆడిట్ ప్రణాళికను తయారు చేయాలి. స్వతంత్రంగా విచారణ జరిపే స్వేచ్ఛను కలిగి ఉండాలి. నివేదికలను సమర్పించే స్వతంత్రతను కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా లక్షణాలు కలిగి ఉండడం జరగాలి. ఇవి 3వ లక్షణంగా మనము చెప్పుకున్నాం. ఇక ఏది ఏమైనప్పటికీ ఆడిటర్ అనేవాడు సమర్థవంతమైన ఆడిటరు కావాలంటే వృత్తిపరమైన విజ్ఞానమును సమర్పించవలసిన అవసరం ఉంటుంది. అవిజ్ఞానము ఆయా శాస్త్రములను అధ్యయనం చేయనిదే ఇక అతనికి ఆడిట్ పరిజ్ఞానము అనేది రాకుండా ఉండటము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవి మనకి ముఖ్యమైనవిగా చెప్పుకుంటాం. ఇది మనకి ఆడిట్కు అకౌంటింగ్కు మధ్య వ్యత్యాసాలతో పాటు ఆడిటర్కు ఉండవలసిన లక్షణాల గురించి మనము ఈరోజు నేర్చుకోవడం జరిగింది. ఓకేనండి. తర్వాత క్లాసులో వేరే టాపిక్ నేర్చుకుంటూ ఉంటాం. ఓకేనండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.